పిల్లలు పుట్టగానే సరికాదు, వారు సమాజంలో ఉన్నతమైన స్థానానికి ఎదిగి గౌరవ మర్యాదలతో అందరితో కీర్తించబడుతున్నప్పుడే ఆ పిల్లలకు, తల్లిదండ్రులకు జన్మ సార్థకమవుతుంది. ఆ తల్లిదండ్రులు తమ సాధించిన విజయాల కన్నా తమ పిల్లలు సాధించిన విజయాలను చూసి ఎక్కువగా ఆనందపడుతూ ఉంటారు, గర్వపడుతూ ఉంటారు, మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారు. ఆ పిల్లలు ఆడపిల్లలైనా కావచ్చు, మగపిల్లలైనా కావచ్చు. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత సాధించిన విజయం గురించి, పడిన కష్టం గురించి. సహజంగా మెగాస్టార్ చిరంజీవి కూతురంటే సినీ రంగంలో చాలా క్రేజ్ ఉంటుంది. మెగాస్టార్ కూతురుగా సుష్మిత ఏ హీరో అడిగినా డేట్స్ ఇస్తాడు, ఏ సినిమా కావాలన్నా డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు. అయినా కూడా సుష్మిత తండ్రి పేరును మాత్రమే నమ్ముకోకుండా తన టాలెంట్ను మాత్రమే నమ్ముకుంది, కష్టాన్ని నమ్ముకుంది. సినీ రంగంలో నిర్మాతగా ప్రవేశించాలా లేక డిస్ట్రిబ్యూటర్గా ప్రవేశించాలా అని చిరంజీవిని, రామ్ చరణ్ని అడిగినప్పుడు, మన కుటుంబంలోనే చాలామంది హీరోలు ఉన్నారు, నువ్వు ఎవరితోనైనా సినిమా చేయొచ్చు, కానీ నీకు అనుభవం రాదు, నువ్వు నీ కష్టాన్ని నమ్ముకోవాలి అని సినీ రంగంలో మొదటగా కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేయమని తండ్రి, తమ్ముడు సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారం కాస్ట్యూమ్ డిజైనర్గా ఎంతో శ్రమ వెచ్చించి రీసెర్చ్ చేసింది. మొట్టమొదట సైరా నరసింహారెడ్డి సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. తర్వాత చిరంజీవి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన ఖైదీ నంబర్ 150 సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. వెంటనే తన తమ్ముడు రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. తను చేసే పనిని ఎంత చిత్తశుద్ధితో, ఎంత నిబద్ధతతో చేస్తుందంటే, రంగస్థలం సినిమాలో హీరోకు లుంగి, కండువా కావాల్సి వచ్చింది. తన కింద ఉన్న అసిస్టెంట్లకు చెప్తే వెంటనే తీసుకొస్తారు. ఎక్కడో పల్లెటూరులో రంగస్థలం షూటింగ్ జరుగుతుంటే రాజమండ్రి వచ్చి షాపులన్నీ తిరిగి ఆ సినిమాకు కావలసిన లుంగి, కండువను స్వయంగా తీసుకెళ్ళింది. అది చిత్తశుద్ధి అంటే. కష్టాన్ని నమ్ముకొని మెగాస్టార్ ఎలా అయితే పైకొచ్చాడో, అలాంటి కష్టాన్ని నమ్ముకొని మెగా కూతురు కూడా పైకి ఎదగాలని తాపత్రయపడుతుంది. ఈ క్రమంలో డైరెక్ట్గా సినిమా కాకుండా ఒక ఓటీపీ ఫిల్మ్ చేసింది. దాని ద్వారా సినిమా ప్రొడక్షన్లో ఉన్నటువంటి కష్టసుఖాలు, లాభ నష్టాలు తెలుసుకొని డైరెక్టర్గా సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది. అప్పటికే ఫ్లాప్ సినిమాల నిర్మాతగా ముద్రపడిన సాహు గారపాటితో కలిసి మన శంకర వరప్రసాద్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. తొలి ప్రయత్నంలోనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సుస్మితకు లాభాల పంట పండించింది. చిరంజీవి క్యారియర్లోని బిగ్గెస్ట్ కలెక్షన్ మూవీగా నిలిచింది. అలా తండ్రిని 300 కోట్ల క్లబ్లో కుమార్తె నిలబెట్టింది. అయినా ఆమెలో గర్వం లేదు, అహంకారం లేదు. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత తరచుగా వస్తున్న ఇంటర్వ్యూలు, ఆమె మాట్లాడే మాటలు, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఒక మెగాస్టార్ కూతురునన్న గర్వం ఎక్కడా కనిపించదు. అది మెగాస్టార్ పెంపకం అంటే. ఎదుటి వ్యక్తులను గౌరవించాలని ప్రాథమిక సూక్తిని సుస్మిత అక్షరాలా పాటిస్తుంది. ఈ సినిమా గురించి, ఈ సినిమా విజయం గురించి నానమ్మతో చెప్పినప్పుడు, నా కొడుకు హీరోగా చేయబట్టే నేను సినిమా హిట్ అయింది అని చిరంజీవి తల్లి సుస్మితతో నవ్వుతూ అనటం, ఈ విషయాన్ని సుస్మిత ఇంటర్వ్యూల్లో గర్వంగా చెప్పడం చాలా బాగుంది. ఏమైనా సుస్మిత కొనిడల చిరంజీవి పేరును, గౌరవాన్ని, మంచితనాన్ని అన్నిటినీ నిలబెట్టి సినీ రంగంలో ఉన్నతమైన శిఖరాలకు ఎక్కాలని కోరుకుందాం.